మీకు 100 బిలియన్ డాలర్ల విలువైన సబ్సిడీలు మేము ఇస్తున్నాం. మీకు ఇది ఎందుకు మా దాంట్లో 51 రాష్ట్రంగా జాయిన్ అయిపోయింది. మా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకో 51 రాష్ట్రం అయిపోయింది. మీకు డిఫెన్స్ బడ్జెట్ మిగిలిద్ది, ట్యాక్సులు మిగిలితే అన్నీ మిగిలితే నేను రక్షిస్తాను అంటున్నాడు. అందుకనే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు జస్టిన్ ట్రూడో అదేమన్నాడంటే కెనడా అనేది మీకు అమ్మకానికి ఉండేది కాదు, ఇట్స్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేశాడు అనమాట. తర్వాత ఇంకొక అధ్యక్షుడు వచ్చాడు, మార్క్ కార్నీ అని. ఈయన కూడా దిట్టంగా సమాధానం చెప్పాడనమాట, భయంకరమైన సమాధానం చెప్పాడనమాట. మామూలు సమాధానం చెప్పలేదండి, ఇదే అనమాట. ఓకే, ఇప్పుడు కెనడా ఈ రీసెంట్గా ఏమైందంటే నిన్న కెనడాతో అంటే ఏంటి, ట్రంప్ ఒకటి అనుకున్నది వదలడు, పట్టుపట్టిన విక్రమార్కుడు ఆయన అలాగే ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ట్రేడ్ డీలు మీ కెనడాతో ఉండదు, ఇంకొక జూలై 8 నుంచి మీ దేశం మీద 400 రెట్ల 400% మీ మీద టారిఫ్లు విధిస్తాం కాసుకోండి అని కెనడా అని చెప్పేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే కెనడా నాఫ్టాలో భాగం అనమాట. ఒకప్పుడు నాఫ్తా అంటే నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ ఏరియా, మెక్సికో, కెనడా, అమెరికాలు ఉండేవి. యాక్చువల్గా కెనడాతో అమెరికా యొక్క వాణిజ్యం చూస్తే $800 వరకు ఉంటాయి, $800 బిలియన్. ఇందులో కెనడాకి ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రంప్కి అది గిట్టడంలా, మీ ఫ్రీ ట్రేడ్ మాకు వద్దని ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నాడు. దీనివల్ల అమెరికా కెనడాల యొక్క సంబంధాలు భయంకరంగా దెబ్బతిన్నాయి, చరిత్రలోనే మొట్టమొదటిగా దెబ్బతిన్నాయి అనమాట.